హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే మన గార్డెన్లో ఉన్న బత్తాయి కోద్దాము. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఉండేది అద్దె ఇంటిలో. ఈ మొక్క ఉండేది చాలా చిన్న కవర్లో, నర్సరీ నుంచి తెచ్చిన మొక్క యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేసాను నేను. పెద్ద పెద్ద బిన్నుల్లో వేస్తే అద్దె ఇంట్లో ఇబ్బంది కదా అని అందులోనే మనకి బత్తాయిలు కాసాయి. ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ఈ బత్తాయికాయలు చూడండి ఎలా ఉన్నాయో, పచ్చగా చాలా రాళ్ళగా ఉన్నాయండి. గట్టిగా చేత్తో పట్టుకుంటే అదేదో రాయిని తాకిన ఫీలింగ్ అనమాట. అంత హార్డ్గా అంటే అంత బలంగా ఉన్నాయి. నేను ఇంకా చాలా పెద్దవి అవుతాయి అనుకున్నాను, కానీ ఈరోజు చూసేటప్పుడు కాయ అయితే ఇలా పగిలి ఉందన్నమాట. ఒక కాయ ఇలా పగిలింది. నాకైతే అర్థం కాలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే వెంటనే తెలియచేయండి కాయ ఎందుకు ఇలా పగిలిందో. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను హార్వెస్ట్ చేశాను అనమాట. ఎందుకంటే అలానే వదిలేస్తే ఇంకా పాడైపోద్ది కదా ఓపెన్ అయిన కాయ. అందుకని నేను ఇంకా కోసేసాను. కాయను ముట్టుకుంటే మాత్రం సేమ్ బత్తాయికాయ ఎలా అయితే వాసన వస్తుందో సేమ్ అలానే కాయ వాసన వస్తుంది. కాకపోతే పచ్చగానే ఉంది. ఇంకా కొంచెం కలర్ వస్తుంది, కొంచెం పెద్దది అవుతుంది అని అనుకున్నాను. కానీ బయట మార్కెట్లో మనకి చిన్న సైజు బత్తాయికాయలు ఎంత ఉంటాయో అంత కాయలు ఉన్నాయన్నమాట. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఎందుకంటే అదే చిన్న కవర్లో అలానే ఉంచేసాను నేను. షిఫ్ట్ చేయలేదు ఈ మొక్కను. కానీ చక్కగా కాయలు కాసాయి. చాలా పూత వచ్చింది, కానీ గాలి వానలో వీటి వల్ల పూత అంతా రాలిపోయింది. ఆ పూత కూడా చాలా స్పెషల్ అనమాట. చూస్తే మల్లి మొగ్గల్లాగే ఉన్నాయి. ఈ బత్తాయికాయ పువ్వు కూడా ఫస్ట్ మొగ్గలాగా వచ్చి ఆ పువ్వు విడిచిందనమాట. మంచి స్మెల్లో. నాకైతే ఫస్ట్ టైం కదా నేను పెంచడం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ పువ్వు, మొగ్గ, ఈ కాయ అన్నీ ప్రత్యేకమే. దగ్గర నుంచి చూస్తేనే కానీ మనకు తెలియదు కదా ఏ ఫ్రూట్ ఫ్లవర్ ఎలా ఉంటుందో. మల్లె పువ్వు వాసనలాగే వచ్చిందండి. ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో బత్తాయి మొక్క ఉంటే మీరు కూడా చూసి ఫీల్ అవ్వచ్చు. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినవన్నీ జరుగుతాయి బత్తాయి చెట్టు ఉంటే. ఇక నేను ఫస్ట్ డే అయితే పగలడం చూశాను. ఇంకా గట్టిగా ఉందని కొయ్యాలని అనిపించలేదు. నెక్స్ట్ డే నేను ఇంకా ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అలా ఉంచేసినా సరే ఫంగస్ పెట్టేసి కాయ పాడైపోద్ది కదా, అందుకని నేను కట్ చేసేయడం జరిగింది. మనకి ఎక్కువగా మనం దానిమ్మకాయ ఇలా పగలడం చూస్తూ ఉంటాము మన ఇళ్ళలో పెంచుకున్న వాటిల్లో. కానీ బత్తాయికాయ పగలడం ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. కోర్స్ మాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఎవరింట్లోనే బత్తాయి మొక్క లేదు. వాసన కూడా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది నాకైతే. ఏ పళ్ళ మొక్క అయినా మన ఇంట్లో ఉండి ఆ పళ్ళ మొక్క మనకి ఒక పండునిస్తే ఆ ఆనందమే వేరండి. మనకైతే 2 కాయలు కాసింది. చాలా పూత వచ్చింది, కానీ గాలి వానల వల్ల చాలా రాలిపోయింది. ఇవి కూడా ఉంటాయా ఉండవా అనుకుంటూనే భయపడుతూనే ఉన్నాను నేను. మొత్తానికి హార్వెస్ట్ టైం వచ్చింది. సో హ్యాపీ. మిగిలిన 2వ కాయ అయినా కొంచెం కలర్ వస్తుందేమో చూద్దాము. సైజ్ అయితే ఇక పెరగవని అర్థమైపోయింది. తొక్క వలవడానికి కూడా చాలా గట్టిగా ఉంది. కొంచెం రంగు వస్తే కొంచెం మెత్తగా ఉండునేమో కాయ. వలవడం అయితే నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. కెమికల్స్ ఏమీ లేని పంట ఏదైనా సరే రియల్ స్మెల్ అనేది మనం ఆస్వాదించవచ్చు. ఎంత గట్టిగా ఉందో చూడండి. నేను అతి కష్టం మీద తొక్క ఒలిచినా సరే ఆ బద్దల్ని విడదీయలేకపోయాను, అంత గట్టిగా ఉన్నాయి. పర్వాలేదు, లైట్ పులుపు ఉంది. పులుపు ప్లస్ స్వీట్నెస్ 2 కలిపి ఉన్నాయన్నమాట. బాగా తీయగా అయితే లేదు. మరి మీరు ఎప్పుడైనా బత్తాయికాయ మొక్క పెంచాలి అని అనుకుంటే విత్తనాలతో కూడా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. పెద్ద కాయని తీసుకొని అందులో పెద్ద విత్తనాలని నాటుకోవాలి. అప్పుడు మంచిగా మనకి బత్తాయి మొక్క రెడీ అయిపోతుంది. ట్రై చేయండి సరదాగా. ఈ మొక్కకు పోత వచ్చినప్పుడు మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి యాడ్ చేస్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. చాలా చిన్న వీడియో షార్ట్స్లో ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మొక్క పెంచడానికి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి.